హలో, గుడ్ మార్నింగ్ ఆల్. ఇది ట్రయల్ సెట్ ఇట్లా బాక్స్లో వస్తుంది యాక్చువల్గా, కానీ మనము బాక్స్ తీసేసి ఇది ఒకటి ఎట్లయినా పక్కన పెట్టుకోవచ్చు. తర్వాత ఇవి వచ్చి కాన్కేవ్ స్పెరికల్, ఇవన్నీ వచ్చి కాన్కేవ్ స్పెరికల్, ఇవన్నీ కాన్వెక్స్ స్పెరికల్, ఇవన్నీ సిలిండర్స్. ఇవి కాన్కేవ్ సిలిండర్, ఇవి కాన్వెక్స్ సిలిండర్. స్పెరికల్ అంటే హ్యాండిల్ ఉంటుంది, ఇది హ్యాండిల్ ఉంటుంది స్పెరికల్కి. ఇది కాన్కేవ్ స్పెరికల్, ఇది కాన్వెక్స్ స్పెరికల్. హ్యాండిల్ ఉంటుంది స్పెరికల్కి, హ్యాండిల్ ఉంటుంది. దీని మీద పవర్ రాసి ఉంటారు అనమాట. ట్రయల్ సెట్కి ప్రతి ఒక్క లెన్స్కి దాని మీద పవర్ రాసి ఉంటుంది. ఇది -3 +9. సిలిండర్లో ఎట్లా ఉంటుంది, సిలిండర్లో ఇట్లా ఒక లైన్ ఉంటుంది, హ్యాండిల్ ఉండదు. ఇది వచ్చి యాక్సిస్ అన్నమాట, యాక్సిస్. ఇవి స్పెరికల్లో అట్లా ఉండవు, సిలిండర్కి ఒకటే యాక్సిస్ ఉంటుంది. దాని పవర్ ఇక్కడ నోట్ చేసి ఉంటుంది. ఈ యాక్సిస్ ఇది చదివేటప్పుడు ఎట్లా చదవాలా, ఈ పవర్ ఎంత అంటే ఏం చెప్తారు, -0.75 సిలిండర్. ఇది -0.75 అన్నా -0.75 అన్నా ఒకటే పవర్, ఒకటే అన్నమాట, సేమ్ ఒకటే. పాయింట్ తర్వాత 75 అనకూడదు. ఇప్పుడు దీన్ని -0.75 అనకూడదు. పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్సే చెప్పాలి. -0.75 ఇది దీని పవర్. ఇది వచ్చి ఇదెంత పవర్, ఇది వచ్చి ప్లస్, కనిపిస్తుందా నంబర్, ఇది వచ్చి +0.5. ఇది వచ్చి +0.5 పవర్ అన్నమాట. +0.5 అంటున్నాం, గమనించినారా? 5 పక్కన 0 ఉంది, అది చెప్పని అవసరం లేదు. +0.5 సిలిండర్ ఇది. అదే ఇది ఎట్లా చెప్తాము, ఇది వచ్చి +2.25. ఇదైతే 0 కాబట్టి మనం చెప్పని అవసరం లేదు, 0.5 అంతే. ఇది +2.25, 0 కాదు కాబట్టి చెప్పాలా. పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నా అని అవి సింగిల్గానే చెప్తాము. ఇది +2.25 అనకూడదు, దీన్ని 2.25 అనకూడదు, +2.25 అనాలి. ఇవి సిలిండర్స్ కాబట్టి దీనికి హ్యాండిల్ ఉండదు, యాక్సిస్ ఒకటి మార్క్ చేసి ఉంటారు. తర్వాత స్పెరికల్లో కూడా, స్పెరికల్ అయినా అంతే, -4.5. ఇదెంత, -4.5. ఇది వచ్చి -5. ఇది ఎట్లా చెప్తాము, -1.75. ఓకే. తర్వాత ఇంకా ఏముంటాయి దీంట్లో ట్రయల్ సెట్లో, ఇవి కాన్కేవ్ స్పెరికల్స్, కాన్కేవ్ సిలిండర్, కాన్వెక్స్ సిలిండర్, కాన్కేవ్ స్పెరికల్ కాకుండా ఇంకా ఏముంటాయి, ఈ చివర చూసినారా, ఇవి -0.12 ఉంటుంది ఈ పవర్, -0.12. కానీ ఇదైతే ఉంటుంది, కానీ ట్రయల్ సెట్లో ఇదే మనమేమి వాడని అవసరం లేదు. ఇది 0.12 ఉంది కదా, ఇది వాడము, అవసరం రాదు ఎక్కువ. ఈ స్పెరికల్స్ వచ్చి -0.12 నుంచి 2, 3, 4 వరకు చూడండి, 4 వరకు 0.12, 0.25, 0.5, 0.75, 1, 1.25 అట్లా 4 వరకు, ఒక్కొక్క 1 to 2 నుంచి అట్లా 0.25 ఇంక్రీజింగ్ ఆర్డర్లో 4 వరకు ఉంటాయన్నమాట. 4 తర్వాత ఎట్లా ఉంటాయి, 4 తర్వాత 4, 4.5, 5, 5.5 అట్లా ఆ రెండు పవర్సే 5, 6 వరకు, 4, 5 వరకే అట్లా ఉంటాయి. తర్వాత 6, 7, 8, 9, 10, 11, 12, 13 అట్లా 20 వరకు ఉన్నాయి చూడండి. తర్వాత 11, 12, 13, 14 తర్వాత
15 ఉండదు, 16, 18, 20 ఉంటాయి. ఇవి రెండు ఒకటే పవర్, రెండు ఒక జత ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 0.25 అనేవి రెండు ఉంటాయి, చూసినారా? 0.25 అనేవి సేమ్ పవర్ రెండు ఉంటాయి. ఈ పక్క ఉన్నవన్నీ రెండు జతలు, అట్లే సేమ్ రెండు ఉంటాయి దీంట్లో. చూడండి, రెండు ఉంటాయి. ఏవైనా స్పెరికల్ అయినా సిలిండర్ అయినా అట్లా రెండు ఉంటాయి. రెండు కళ్ళకి రెండు పెట్టి చూడాలన్నప్పుడు రెండు కళ్ళకి రెండు అని రెండు ఉంటాయి అన్నమాట. సిలిండర్స్ కూడా, సిలిండర్స్ ఎట్లా ఉంటాయి? సిలిండర్లో కూడా 0.12 పవర్ ఉంది చూడండి. అవేం పెద్ద అవసరం రాదు. 12, 0.25, 0.5, 0.75, 1, తర్వాత 1.25, 1.5, 1.75, 2 తర్వాత 2.5, 5, 2.5, తర్వాత 3 వరకు 4 తర్వాత 4.5, 5 అట్లా 6 వరకు ఉంటుంది. సిలిండర్స్ అయితే 6 వరకు ఉంటాయి. స్పెరికల్స్ అయితే ప్లస్ పవర్ అయినా మైనస్ పవర్ అయినా 20 వరకు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకేముంటాయి వేరే, దీన్ని ఏమంటారు? ఇది వచ్చి ట్రయల్ సెట్. ఇది వచ్చి ట్రయల్ ఫ్రేమ్. దీన్ని యూనివర్సల్ ట్రయల్ ఫ్రేమ్ అంటారు. యూనివర్సల్ అంటే ఏది చిన్న మొహంకైనా పెద్ద మొహంకైనా పడుతుంది అనమాట. ఇది చిన్నపిల్లల ఫేస్కైనా పెద్దవాళ్ళ ఫేస్కైనా అని. ఇది నోస్కి, ఇది ఉంది కదా, ఇది నోస్కి టచ్ కావాలా, ఇది లూజ్ చేసి ఇట్లా మనము లూజ్ చేసి దీన్ని దూరం జరుపుకోవచ్చు. ఒకవేళ లావు ఫేస్ వాళ్ళు ఉన్నారనుకో, ఒకవేళ చిన్న ఫేస్ వాళ్ళు ఉన్నారనుకో, ఇట్లా దగ్గరికి చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ పొజిషన్లో పెట్టి మనము దగ్గరికి చేసుకొని టైట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఏ సైజ్ వాళ్ళకైనా పెట్టుకోవచ్చు. కానీ కాబట్టి దీన్ని యూనివర్సల్ ట్రయల్ ఫ్రేమ్ అంటారు. దీని మీద యాక్సిస్లు ఉంటాయి. యాక్సిస్లు క్లారిటీగా నెంబర్ కనిపించట్లేదు, చూసినారా? ఇది 180 నుంచి 10, 20, 30, 40, ఇక్కడ 90 నుంచి మళ్ళీ 140, ఇక్కడ 140. ఈ హాఫ్ లేదు కదా, ఇక్కడ 140 నుంచి 140. ఇప్పుడు మనం పెట్టి చూపిస్తాను. ఇది ఇప్పుడు -1 90లో ఉందన్న, అదే ఇట్లా పెడితే -1 180 degrees. 10 కావాలంటే 10, ఇట్లా 10, 20, 30, 40 ఇట్లా ఎంతలో కావాలంటే అంతలో పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లా తర్వాత ఇది 140. ఇప్పుడు 140 ఇది కూడా ఇక్కడ ఈ లైన్ అయినా చూడొచ్చు, ఈ లైన్ అయినా చూడొచ్చు. ఇక్కడ 140 చూడండి. ఇక్కడ వరకు మనకి 70 ఉన్నప్పుడు ఇక్కడ పైన ఇక్కడ ఏం లేదు, ఒక లైన్ దగ్గర కనిపిస్తుంది అంతే. ఇట్లా ఇక్కడ 140 అయింది కదా, తర్వాత నుంచి ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇది 160, 170, 180 ఇది ఇట్లా. ఈ ట్రయల్ సెట్లో ఎన్ని లెన్సులు ఒకేసారి ఎన్ని పెట్టచ్చు అని చూడ. ఈ పైన కూడా ఒకటి పెట్టుకోవచ్చు, మనం సిలిండర్ పెట్టుకోవాలి. పైన సిలిండర్ పెట్టుకుంటే మనకేం అడ్వాంటేజ్ అంటే, అది మనకి ఈ నెంబర్ సిలిండర్ యాక్సిస్ నెంబర్ ఉంటుంది కదా, యాక్సిస్ నెంబర్ కనిపించడానికి పైన పెట్టుకుంటాం అన్నమాట. వెనకాల ఈ రెండు స్పెరికల్స్ పెట్టచ్చు. ఒకవేళ ఇంకా పెట్టాల్సి వస్తే ఇట్లా పెట్టుకోవచ్చు. ఇది అవసరం లేకుండా మనం ఎగ్జామిన్ చేసేటప్పుడు ఇట్లా పెట్టుకున్నా కానీ తర్వాత తీసేసి ఇది అన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు 2.2 ఇదేమో 2 వచ్చింది, ఇది 2, ఇది 1.75.
ఇవి రెండు యాడ్ చేసి ఒకే పవర్ గ్లాస్ తీసుకొని దీంట్లో పెట్టుకోవచ్చు. మనము ఒక ఐ టెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఒక ఐ టెస్ట్ చేసేటప్పుడు అదర ఇట్లా ఓపెన్ చేసి పెట్టకూడదు. ఇట్లా ఇది చూడండి, దీన్ని ఏమంటాము, అక్లూడర్ అంటారు. అక్లూడర్ అంటే అడ్డం పెట్టేది, అక్లూడ్ చేసేది, అడ్డం పెట్టేది. ఇట్లా వన్ ఐ టెస్ట్ చేసేటప్పుడు ఇంకో దీంట్లో ఒక లెన్సులు పెడితే ఇది క్లోజ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ ఐ టెస్ట్ అయిపోయింది. తర్వాత ఇది మార్చాలనుకున్నప్పుడు ఇది తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. ఇవి తీసేసేయకూడదు. ఇవి తీసేస్తే మనం ప్రిస్క్రిప్షన్ రాసేంత వరకు ఒకసారి పేషెంట్కి ఈ పవర్ ఓకే అనుకున్నాక ప్రిస్క్రిప్షన్ రాసే వరకు ఇవి తీసేయకూడదు. ఎందుకంటే మనం తీసేస్తే మర్చిపోయి మళ్ళీ ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. తప్పు గుర్తుపెట్టుకొని తప్పుగా రాయకూడదు. ఇట్లా ఒక సైడు మళ్ళీ ఈ ఐ టెస్ట్ చేసేటప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాం. మనం ఓకే అనుకున్న పవర్స్ అట్లే పెట్టి మళ్ళీ ఈ ఐ టెస్ట్ చేసుకోవాలి. నువ్వు ఎన్ని పవర్స్ అన్నా పెట్టుకో. ఇట్లా పెట్టుకొని ఒకవేళ సిలిండర్ ఉంటే పైన పెడితే దాని యాక్సిస్ అది చూసుకోవడానికి బాగుంటుంది. సిలిండర్ పైన పెట్టుకోవాలి. ఇది ఇట్లా హ్యాండిల్ ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ ఇట్లా పట్టుకొని తిప్పడానికి కూడా వస్తుంది అన్నమాట. మనం మార్చుకోవాలా, యాక్సిస్ మార్చుకోవాలనుకున్నప్పుడు ఇట్లా పట్టుకొని తిప్పడానికి కూడా వస్తుంది. తర్వాత లాస్ట్లో టెస్ట్ అయిపోయినాక ఇవి తీసేసి బోత్ ఐస్ ఒకసారి పేషెంట్కి చూపించి ప్రిస్క్రిప్షన్ రాయాలి. దీన్ని ఏమంటారు, ట్రయల్ సెట్ అంటారు. ఒక్కొక్క ఐకి 4 లెన్సెస్ పెట్టుకునేంత స్పేస్ ఉంటుంది. ఫస్ట్ది సిలిండర్ పెట్టుకోవాలా, వెనకాల కూడా పెట్టుకోవచ్చు, అక్లూడర్ పెట్టచ్చు. తర్వాత ఇది యూనివర్సల్, పిల్లలకి పెద్దలకి ఒకే సైజ్ అన్నమాట, యూనివర్సల్ సైజ్ ఇది. ఇంకా వేరే ఉన్నాయి ట్రయల్ సెట్లో, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం.